దేవుడు అతనిని తీసుకొని పోయాడు అని మనము చూస్తున్నాం కదా. అంటే హనోకు యొక్క జీవితంలో విశ్వాసము ఒక ఆయన ఇలా చెప్పాడు. హనోకు రోజు దేవుడితో నడిచేవాడు, తర్వాత ఆయన యొక్క సంసారం చేసుకునేవాడు, కుమార్తెలు ఉన్నారు, పొలంలో పని చేసుకుని అలా వెళ్తున్నప్పుడు మేము లీజర్ టైంలో దేవుడు కనపడి నాతో రా అన్నప్పుడు దేవుడు ఈ యొక్క హనోకు నడిచినప్పుడు చాలా దూరం నడిచిన తర్వాత ప్రభువా చాలా దూరం వచ్చేసావు, దేవుడు అంటాడు అయ్యా నువ్వు చాలా దూరం నాకు నడిచావు కదా, ఇక దగ్గరే ఉంది వచ్చేసేయి అని చెప్పి తెలుసుకొని ఆ యొక్క పరదేశంలో తీసుకుని పోయిన మనం చూస్తున్నాం. అంటే అక్కడ లేకపోయాడు. తర్వాత నోహు యొక్క కుమార్తెలు ఉన్నారు. తర్వాత అగైన్ మళ్ళీ థర్డ్ జనరేషన్ మనం చూసినప్పుడు నోహు విశ్వాసంలో నడిచినట్లుగా మనం చూస్తాం. దేవుడి చేత విశ్వాసంతో నడిచినట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క జనరేషన్లో నోహు వచ్చాడు. నోహు అనేక మంది వచ్చిన తర్వాత దావీదు నా హృదయానుసారుడు అని చెప్పి మన దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తాం.